రోడ్డు మీదకు రావాలంటే భయం. ఏ వాహనం ఎప్పుడు ఎలా దూసుకువస్తుందో తెలియదు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వెరసి నడిపే వారితో పాటు ఎదుటివారి ప్రాణాలు కూడా పోతున్న పరిస్థితి. ఇది దేశంలో రోడ్డు ప్రమాదాల దుస్థితి. ప్రతి 3 నిమిషాలకు ఒకరు, గంటకు 20 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూ ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క 2023 సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 4,80,583 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 1,72,890 మంది ప్రాణాలు కోల్పోగా 4,62,825 మందికి గాయాలయ్యాయని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మానవ తప్పిదాల వల్ల నిత్యం ఎక్కడో ఒక చోట మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రమాదాల తీవ్రతకు గల కారణాలేంటి? రోడ్డు భద్రత విషయంలో సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అతివేగం కారణంగానే నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, రాంగ్ రూట్లో వెళ్లడం కొన్ని కారణాలైతే మద్యం సేవించి వాహనాలు నడపడం మరో పెద్ద సమస్యగా మారింది. అంతేకాదు, ఫోన్ చూడటం లేదా మాట్లాడటం వల్ల కూడా ప్రమాదాలు అధికమే. ద్విచక్ర వాహనాలే ఎక్కువగా ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదాలన్నింటిలో యువకులు, మధ్య వయస్కుల వారే ఉన్నారు. నియమ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఎదుటివారి ప్రాణాలను పుట్టనబెట్టుకుంటున్నారు. అదేవిధంగా అర్ధరాత్రి వేళ రోడ్లపై విన్యాసాలు చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తూ ప్రమాదాలు జరిగేందుకు కారణమవుతున్నారు మరికొంతమంది ఆకతాయిలు. 2 దశాబ్దాలుగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోడ్డు భద్రతా నియమ నిబంధనలు పాటించినా ప్రమాదాలకు అడ్డుకట్ట వేయలేకపోయారు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ భద్రతా చర్యలు చేపట్టినా మరణాలు అంతకంతకు ఎక్కువే అయ్యాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నివేదిక వెల్లడైంది. 2001లో దేశవ్యాప్తంగా మొత్తం 4,05,637 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 80,888 మంది మృతి చెందగా 4,05,216 మందికి గాయాలయ్యాయి. ఆ సంవత్సరం సంభవించిన మరణాల్లో ప్రతి 100 ప్రమాదాల్లో 19 మంది మృత్యువాత పడ్డారు. అయితే 2023లో ఆ సంఖ్య రెట్టింపయింది. 2023లో మొత్తం 4,80,583 ప్రమాదాల్లో 1,72,890 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి 100 ప్రమాదాల్లో 36 మంది మరణించారు. 2001తో పోల్చుకుంటే ఈ సంఖ్య 2 రెట్లు అధికం. రోడ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది గవర్నమెంట్ మార్చాలండి. మార్చి పటిష్టమైనటువంటి రోడ్లు వేస్తేనే ఈ గుంతలు పడకుండా ఉంటాయి. ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గుతాయి. నా ఉద్దేశ ప్రకారంగా స్పీడ్ ఒక కారణం అయితే, రూల్స్ పాటించకపోవడం ఒక కారణం అయితే, ఈ హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టకపోవడం కూడా ఒక కారణం అయితే, ఈ రోడ్ ఇంజనీరింగ్ కూడా అంతే పాత్ర ఉందండి. అందులోని ప్రమాదాల్లో 50% రోడ్డు ఇంజనీరింగ్ వల్లే జరుగుతున్నాయి ఈవేళ. 1970-2008 మధ్యకాలంలో సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో మరణాల తీవ్రత 4 రెట్లు అధికమైంది. క్షతగాత్రుల సంఖ్య దాదాపు 7 రెట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా రోడ్ల విస్తరణ కేవలం 3 రెట్లు మాత్రమే వృద్ధి చెందింది. 2008-2023 సంవత్సరాల్లో 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 2008లో 1.19 లక్షల మంది మరణిస్తే 2023లో 1.72 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే 2008తో పోల్చితే ఈ సంఖ్య దాదాపు 53,000 అధికం. మరణాల తీవ్రత ఏ స్థాయిలో పెరిగిందో ఈ గణాంకాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. 2022తో పోల్చితే 2023లో ప్రమాదాలు 4.2%, మరణాలు 2.6%, క్షతగాత్రుల సంఖ్య 4.4% పెరిగింది. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రమాదాలు తమిళనాడులో, అత్యధిక మరణాలు ఉత్తరప్రదేశ్లో సంభవిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ప్రమాదాల సంఖ్యలో 8, మరణాల్లో 10వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా రోడ్డు ప్రమాదాల్లో 9వ స్థానం, మరణాల సంఖ్యలో 8వ స్థానంలో ఉంది.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, అతివేగం రోడ్డు ప్రమాదాలకు కారణాలు. వాహనదారుల నిర్లక్ష్యం, రోడ్డు నియమాలు పాటించకపోవడం కూడా ఇందుకు దారితీస్తున్నాయి. వేగ నియంత్రణ లేకపోవడం వల్ల నిత్యం ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు. ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల బారిన పడుతోంది ద్విచక్ర వాహనదారులు కావడం విశేషం. మద్యం సేవించి వాహనాలు నడపడం, తద్వారా పట్టు కోల్పోయి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టడమో లేదా అదుపు తప్పిపోవడమో జరుగుతోంది. కొద్దిమంది మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎదుటివారి ప్రాణాలకు సైతం ముప్పు తెచ్చిపెడుతున్నారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ను అతిక్రమించడం వంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు ఏ వైపు నుంచి పొంచి ఉన్నాయో ఊహించలేం. మృత్యువు ఏ దిక్కున కాచుకుని ఉంటుందో ఎవరికీ తెలియదు. ప్రమాదమని తెలిసినా కొద్దిమంది వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్తూ తాము ప్రమాదాల బారిన పడటమే కాకుండా ఇతరులకు ప్రమాదాలు తెస్తున్నారు. దీంతో పాటు విస్తీర్ణమైన రోడ్డులో ఏ లేన్లో ఏ వాహనం వెళ్లాలి అనే కనీస అవగాహన లేకపోవడము ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ తరహా ఘటనల్లో ఒక్క 2023లోనే 9,432 మంది మృతి చెందారు. 2022తో పోలిస్తే 2023లో 338 మరణాలు అధికంగా సంభవించాయి. ప్రమాదాలు అర్ధరాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతాయని ప్రతి ఒక్కరికి సందేహం ఉండొచ్చు. కానీ అది వాస్తవం కాదు. 38.4% ప్రమాదాలు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల మధ్య జరుగుతున్నాయని నివేదికలోని గణాంకాలు స్పష్టం చేశాయి. డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత నిర్లక్ష్యాన్ని మాత్రమే కాకుండా అమలులో ఉన్న లోపాలను తెలియజేస్తున్నాయి. బైక్ పై ప్రయాణిస్తున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ఉపయోగించాలన్న నిబంధనలు అమలులో ఉన్నా పర్యవేక్షించడంలో వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదాలు సంభవించినప్పుడు కనీస జాగ్రత్తలు పాటిస్తే ప్రమాద తీవ్రత కొంతమేర తగ్గుతుంది. కానీ అలాంటి జాగ్రత్తలు పాటించకుండా చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. చిన్న చిన్న భద్రతా లోపాలు ప్రమాద తీవ్రతను మరింత పెంచుతున్నాయి. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తుంటారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న సందర్భాలు నిత్యం చూస్తుంటాం. 2023లో అత్యంత ఎక్కువ ప్రమాదాలు సంభవించిన రాష్ట్రంగా తమిళనాడు ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ మొత్తం 67,213 ప్రమాదాలు జరిగాయి. దేశంలో జరిగిన ఘటనలతో పోల్చితే తమిళనాడులో ప్రమాద తీవ్రత 13.9% ఉంది. 2019 నుంచి తమిళనాడు వరుసగా 6వసారి మొదటి స్థానంలోనే కొనసాగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మధ్యప్రదేశ్లో 55,327, కేరళలో 48,091, ఉత్తరప్రదేశ్లో 44,534, కర్ణాటకలో 43,440 ప్రమాదాలు జరిగాయి. మరణాల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో 23,652 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 18,347, మహారాష్ట్రలో 15,366, కర్ణాటకలో 12,321 మంది ప్రమాదాల కారణంగా మృతి చెందారు. ప్రమాదాల తీవ్రతలో జాతీయంగా ప్రతి 100 ప్రమాదాల్లో సగటున 36 మంది మృత్యువాత పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో 53.1, తమిళనాడులో 27.3 మంది మరణిస్తున్నారు. ప్రధాన నగరాల్లో 81,144 ప్రమాదాలు జరగ్గా మొత్తం 17,255 మంది మృతి చెందారు. ఢిల్లీలో జరిగిన 5,834 రోడ్డు ప్రమాదాల్లో 1,457 మంది, బెంగళూరులో జరిగిన 4,974 ప్రమాదాల్లో 915 మంది, జైపూర్లో 894 మంది మరణించారు. ప్రమాదాలన్నింటిలో అధిక శాతం 18 నుంచి 45 ఏళ్ల వయస్కుల వారే ప్రాణాలు కోల్పోయారు. 2023లో సంభవించిన మరణాల్లో వీరిది 66.4%గా ఉంది. ఇవన్నీ రోడ్డు భద్రతా లోపాలను ఎత్తిచూపుతున్నాయి. ఇదిలా ఉండగా నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఉత్పాదకత, వైద్య ఖర్చుల వల్ల దేశ జీడీపీలో 3% తగ్గిపోతోందని అంచనా. జాతీయ రహదారులు ప్రమాదాలకు కేంద్రంగా మారాయి. 31.2% ప్రమాదాలు, 36.5% మరణాలు జాతీయ రహదారులపైనే జరిగాయి. 22% ప్రమాదాలు, 22.8% మరణాలకు ఆయా రాష్ట్రాల్లోని రహదారులు కారణమయ్యాయి. యూత్ సరైనటువంటి ట్రాఫిక్ రూల్స్ అవగాహన లేకుండా ఈవేళ లైసెన్సులు తీసేసుకుంటున్నారు. ఈ వేగవంతమైనటువంటి బళ్ళు తోలటం, దాని మీద అవగాహన లేకపోవటం, మెయిన్ హెల్మెట్ ధరించకపోవటం, స్పీడ్ కంట్రోల్ లేకపోవటం, ఈ అన్ని ప్రధాన కారణాలు అయ్యి ఈవేళ యూత్ యొక్క భాగస్వామ్యం ఈ ప్రమాదాల్లో ఎక్కువ ఉంది. యూతే ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ బాధ ఏంటో మాకు తెలుసు కాబట్టి మేము మా ఒక్కగానొక్క అబ్బాయిని ఈ రోడ్ యాక్సిడెంట్లోనే మేము కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ సబ్జెక్టు గురించి మేము ఎక్కువ
అవగాహన కార్యక్రమాలు కాలేజెస్లోని హై స్కూల్స్లోని మేము చేస్తూనే ఉంటున్నాం. రోడ్డు ప్రమాదాలు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం వాహనాల రద్దీతో జాతీయ రహదారులన్నీ కిక్కిరిసిపోతుంటాయి. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే అమెరికా తర్వాత భారత్లోనే అత్యధికంగా ప్రమాదాలు సంభవించాయి. అమెరికాలో ప్రతి 1,00,000 జనాభాకు దాదాపు 511 ప్రమాదాలు జరుగుతుంటే భారత్లో ఆ సంఖ్య 30.66 మాత్రమే. అయితే మరణాల విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం, అతివేగం, మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయి. అలాగే పాదాచారులు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించడం వంటివి చేస్తుంటారు. రోడ్డు దాటే సమయంలో అతివేగంతో వచ్చిన వాహనాలు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే సివిల్ ఇంజనీర్లు, కన్సల్టెంట్ల తప్పిదాల వల్ల దేశంలో ప్రమాదాలు పెరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ 2030 నాటికి రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.